డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాజేందర్ ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కుక్కట్పల్లి కోర్టు అనుమతిచ్చింది. రాజేందర్ ను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ సిపి స్టీఫెన్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజేందర్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. 1 కిలో 700 గ్రాముల డ్రగ్స్ ను టీఎస్ నార్కోటిక్ బ్యూరో స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాజేందర్ ను 2 రోజుల పాటు పోలీసులు కస్టడీకి కూకట్పల్లి కోర్టు అనుమతిచ్చింది. రాజేందర్ ను పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ సిపి స్టీఫెన్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాజేందర్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందజేస్తారు. పవన్, చెప్పండి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు 2 రోజుల కస్టడీ నిమిత్తం కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తారు. అయితే డ్రగ్స్ కు సంబంధించి చూస్తే ఇతడు మహారాష్ట్రకు వెళ్ళినప్పుడు ఆ డ్రగ్స్ సంబంధించిన దొంగల నుంచి కూడా డ్రగ్స్ ఇతను దొంగతనం చేసి తన వ్యక్తిగతంగా ఇంట్లో పెట్టుకున్నాడు. దాని తర్వాత వాటిని విక్రయించేందుకు ప్రయత్నించడంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించగా డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో 2 రోజుల కస్టడీ తీసుకున్నారు. అయితే కస్టడీలో ఇంకా చూస్తే మాత్రము ఇతడు ఇంకా గతంలో ఇలాంటి యొక్క డ్రగ్స్ కు పాల్పడ్డాడు, అయితే ఇతనికి డ్రగ్స్ సేవించే అలవాటు ఉందా, లేకపోతే ఇంకా ఇంతమందికి ఒక డ్రగ్స్ అమ్మారు. అయితే పోలీసు రైడ్స్ నిర్వహించినప్పుడు డ్రగ్స్ లభించడంతో ఇంకెంత పెద్ద మొత్తంలో ఈ యొక్క డ్రగ్స్ తన వ్యక్తిగతంగా ఇంటికి తీసుకెళ్లాలి దానిపైన కూడా పూర్తిగా ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రము ఎస్ఐ రాజేందర్ సంబంధించి ఒక్కొక్క విషయం కూడా వెల్లోకి వచ్చిన దాని తర్వాత ఇంకా మరికొంతమంది పేర్లు కూడా వినపడే అవకాశం కూడా ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు భావిస్తున్నారు. అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క విషయాలు బయటపడకుండా చాలా గోప్యతగా పోలీసులు కూడా ఉంచుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.